పనసకాయ లేదు ఎక్కడ. బొప్పచ్చకాయ ఉంది, పుచ్చకాయ ఉంది, బత్తాకాయలు ఉన్నాయి. బాగా రేటు ఉన్నాయి. 28 రూపాయలు అంట కేజీ బొప్పచ్చకాయ, పుచ్చకాయ. మరి ఇంత రేటు పెట్టి మేము ఆడ అమ్ముతాం. మరి ఇంత రేటు ఉన్నాయి. మరి బొప్పచ్చకాయ, పుచ్చకాయ కాయలు అంత రేటు మనం అమ్మలేము. ఇది కూడా ఉంది అంత అంత బత్తాకాయను, పుచ్చకాయ. మరి రేట్లు బాగున్నాయి. మరి మార్కెట్లో సరుకు ఇదే ఉంది కానీ రేటు ఉన్నాయి బాగా. ఏమమ్ముతాం ఈ రేట్లు మేము తీసుకు అర్థం కావట్లేదు. మరి అక్కడ వస్తే ఇళ్ళకాడ తక్కువ కడతారు, ఇక్కడేం రేట్లు ఉన్నాయి. మార్కెట్ కూడా ఖాళీ, కొంత సరుకు ఏం లేదు, అందువల్ల రేట్లు చూస్తున్నారు. పుచ్చకాయ, బొప్పచ్చకాయ, పైనాపిల్ కూడా లేదు. పైనాపిల్ లేదు, గర్భుద్దికాయ కూడా లేదు. ఎక్కువ బొప్పచ్చకాయ ఉంది. బొప్పచ్చకాయను, బత్తాకాయ, పుచ్చకాయ, ఈ 3 రకాలు ఉన్నాయి ఎక్కువ. వచ్చాను అదిగో లోడు కూడా అదే వచ్చింది. పుచ్చకాయ లోడు అది అరారి, ఇదేం బొప్పచ్చకాయ లోడు. మరి ఇంత రేట్లు మనం ఏం అమ్ముతాం ఏమో. వచ్చాను మరి మార్కెట్కి వచ్చాను నేను. కండ్లు వేస్తే కండ్లు కొంతకేం కండ్లు ఏమో ఇళ్ళకాడ 10 కండ్లు వేస్తున్నారు తెచ్చి 100కి. మరి ఇక్కడ మాకు రేటు పడుతుంది. ఇక్కడ తీసుకెళ్ళి అమ్మటకు కుదరదు. ఇళ్ళకాడ సెంటర్లో కూడా 10 కండ్లు ఇస్తున్నారు 100కి. అది సేల కార్డు వేస్తున్నారు వాళ్ళు సేల కార్డు తెచ్చి ఆ రేట్లు అమ్ముతున్నారు. అమ్మలేకపోతాం ఇక్కడ. మరి అది మరి ఎట్లా చేయాలో ఏమో తెలియట్లేదు, ఏం తీసుకోవాలో తెలియట్లేదు. పొద్దున్న 6:20కి వచ్చేసాను మార్కెట్కి. మార్కెట్ అంతా ఖాళీగానే ఉంది. బత్తాకాయ ఉంది, ఎక్కువ బత్తాకాయ ఉంది. మరి బత్తాకాయ కూడా రేట్లు ఉన్నాయి. మరి ఎట్లా అమ్మాలో ఎట్లా ఎవరు తీసుకుంటా మరి ప్రస్తుతానికి.